నమస్కారం ఏకే న్యూస్ కు స్వాగతం ఏకే ఛానల్ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు ముందుగా హెడ్లైన్ చూద్దాం పట్టణంలో వైభవంగా వినాయక చవితి వేడుకలు ఆకట్టుకుంటున్న శ్రీరాంపురం వినాయక మండపం బేతాళుడి ఆకారంలో భారీ సెట్టింగ్ సాగర్ ఆయకట్టు చివరి భూములకు అందని సాగునీరు ఆందోళనకు దిగిన రైతులు రొంపిచెర్ల మండలంలో వాడవాడల వినాయక చవితి వేడుకలు వినాయక చవితి పండుగను ప్రజలు వైభవంగా జరుపుకున్నారు. వాడవాడల విఘ్నేశ్వరుని ప్రతిమలతో మండపాలు ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి గణనాథుని దర్శించుకున్నారు. మెయిన్ రోడ్లో ఉన్న వినాయకుడి గుడిలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుండే వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీతో ఆలయం కిటకిటలాడింది. దేవాలయం వెలుపల గణనాథుని ప్రతిమను మండపంలో ఉంచి పూజలు జరిపారు. ఎస్ఎస్ఎన్ కళాశాల హాస్టల్లో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల అధ్యక్షులు కపలవాయి విజయ్ కుమార్, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, ప్రిన్సిపల్ రామాంజనేయులు, వైస్ ప్రిన్సిపల్ రాంబాబు తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. హాస్టల్లో మండపాన్ని ఏర్పాటు చేసి వినాయకుని ప్రతిమను ఉంచి విద్యార్థులు పూజలు జరిపారు. మత సామరస్యానికి తమ కళాశాల విద్యార్థులు ఎప్పుడూ ముందుంటారని, అందరూ కలిసి వేడుకలు నిర్వహించడం పట్ల కపలవాయి విజయ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. పట్టణంలో వాడవాడల వినాయక చవితి వేడుకలు వైభవంగా నిర్వహించారు. విభిన్న రూపాల్లో ఉన్న వినాయకుని విగ్రహాలను మండపాల్లో ఉంచి భక్తులు పూజలు నిర్వహిస్తున్నారు. పట్టణంలో పెద్ద ఎత్తున విఘ్నేశ్వరుని మండపాలు ఏర్పాటు చేశారు. మండపాల్లో ఉదయం గణపతి పూజను జరిపారు. పట్టణంలోని మండపాలలో కొలువు తీరిన గణనాథులను ఇప్పుడు చూద్దాం. గణనాథ గణనాథ శ్రీ గణేశ నీ చరణాలే గతి మాకు శ్రీ గణేశ. రొంపిచెర్ల మండలంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పలు గ్రామాల్లో వినాయకుని ప్రతిమలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు జరిపారు. మండలంలోని విఘ్నేశ్వరుని ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపించింది. రొంపిచెర్ల, అలవాల, కొనకంచివారిపాలెం, సంతగుడిపాడు, రెడ్డిపాలెం గ్రామాలలో వినాయక చవితి వేడుకలను వైభవంగా జరిపారు. గ్రామాలలో వినాయకుని ప్రతిమలను ఉంచి పూజలు చేయడానికి యువత పోటీ పడటంతో ఈ ఏడాది గణనాథుని విగ్రహాల సంఖ్య మండలంలో పెరిగింది. జై 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 గణేశ జై 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 వినాయక జై 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 గణేశ జై 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 వినాయక జై జై జై. దండాలయ ఉండ్రాళ్ళయ్య దయ్యుంచయ్య దేవ నీ అండ దండ ఉండాలయ్య చూపించయ్య త్రోవ పిండి వంటలారగించి తొండమెత్తి దీవిల్చయ్య తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందిల్చయ్య. వినాయక చవితి వేడుకలు పట్టణంలో ఉదయాన్నే ప్రారంభమయ్యాయి. వినాయక చవితి పండుగ నాడు ముఖ్యమైన గణపతి పూజలో ఉపయోగించే పత్రికి విశేష ప్రాధాన్యత ఉంది. గణనాథుని పత్రితో పూజిస్తే ఎటువంటి విఘ్నాలు లేకుండా కార్యాలు జరుగుతాయని భక్తులు భావిస్తారు. తెల్లవారుజాము నుండే పత్రి కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపించారు. గడియార స్తంభం సెంటర్ పత్రి కొనుగోలు అమ్మకందారులతో కిటకిటలాడింది. గ్రామాల నుండి పెద్ద ఎత్తున రైతులు పత్రిని తీసుకొచ్చి ఇక్కడ విక్రయించారు. మట్టి బొమ్మలను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపించారు. మున్సిపల్ కార్యాలయం నుండి శివుని బొమ్మ సెంటర్ వరకు రోడ్డు కిక్కిరిసిపోయింది. దీంతో ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచిపోయింది. మల్లమ్మ సెంటర్, కోట సెంటర్లో కూడా పత్రి అమ్మకాలు పెద్ద ఎత్తున జరిగింది. మెడికల్ సీట్ సాధించిన పేద విద్యార్థికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఖాజావలి ఆర్థిక సాయం అందించాడు. పట్టణానికి చెందిన షహీదా సుల్తానా కన్వీనర్ కోటాలో మెడికల్ సీటు సాధించింది. కాటూరి మెడికల్ కాలేజీలో సీటు సాధించిన షహీదా సుల్తానా తండ్రి ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. పేదరికం కారణంగా విద్యార్థి పడుతున్న ఇబ్బందులు గమనించి ఖాజావలి 11,000 రూపాయలను ఆర్థిక సాయంగా అందించారు. ఆమె చదువు పూర్తయ్యేంత వరకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని పేర్కొన్నారు. ప్రకాష్ నగర్ రిక్షా సెంటర్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ద్వితీయ వర్ధంతిని ఈ నెల 2వ తేదీన నిర్వహించనున్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వేలూరి సుబ్బారెడ్డి తెలిపారు. రిక్షా సెంటర్లోని వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు. తర్వాత రిక్షా సెంటర్లో పెద్ద ఎత్తున అన్నదానం జరపనున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో జగన్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆయన కోరారు.
వర్షాభావ పరిస్థితులు, మరోవైపు నాగార్జున సాగర్ నీరు అందక ఆయకట్టు రైతులు అల్లాడుతున్నారు. నీరు లేక నారుమడులు ఎండిపోతున్నాయి. దీంతో వరి పంటకు అదునుపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగునీరు ఆయకట్టు చివరి భూములకు అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు. నాగార్జున సాగర్ ఆయకట్టులో సాగునీటికి తీవ్ర ఎద్దడి నెలకొంది. నాగార్జున సాగర్ జలాశయంలో పుష్కలంగా నీరున్నా పంటలకు సాగునీరు అందకపోవడంలో ఇరిగేషన్ శాఖాధికారులు విఫలమయ్యారు. నర్సరావుపేట మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియుకు పలువురు కాంట్రాక్ట్ కార్మికులు రాజీనామా చేశారు. సిఐటియు నాయకుల వైఖరి నచ్చక కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు పి రాముడు 3 రోజుల క్రితం పదవికి రాజీనామా చేశారు. ఆయనకు మద్దతుగా 80 మంది కాంట్రాక్ట్ కార్మికులు సిఐటియుకు రాజీనామా చేశారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్ చూద్దాం. దంత వైద్య రంగంలో పట్టణంలోని ప్రథమ మరియు ఏకైక ఎండోడాంటిస్ట్, రూట్ కెనాల్ థెరపీ స్పెషలిస్ట్. క్రాప్ హాలిడే ప్రకటించిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. రైతు సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకునే రాష్ట్ర ప్రభుత్వమే ప్రస్తుతం రైతులకు శాపంగా మారిందని టీడీపీ నాయకులు విమర్శించారు. స్థానిక రాజాగారి కోటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో టీడీపీ నాయకులు పులిమి రామిరెడ్డి, వేల్పుల సింహాద్రి యాదవ్, కొల్లి ఆంజనేయులు పాల్గొన్నారు. పండగ పూట కూడా మాకు పచ్చడి మెతుకులే గతి అంటున్నారు వలస కూలీలు. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో వరి నాట్లు పూర్తి కావడంతో ఇక్కడకు వచ్చారు. రేకు డబ్బాలు, చెక్క పెట్టెలు, మోటా ముల్లెలతో వ్యవసాయ కూలీలు నర్సరావుపేట రైల్వే స్టేషన్ ప్లాట్ఫారంపై, స్టేషన్ వెలుపల చెట్ల క్రింద అధిక సంఖ్యలో ఎప్పుడు ఎవరొచ్చి పనికి పిలుస్తారా అని ఆతృతగా ఎదురుచూస్తూ దయనీయంగా కనిపిస్తున్నారు. మాకు పండగలు పబ్బాలతో పనిలేదు. ఇంట్లో ముసలాళ్ళని, చిన్నపిల్లల్ని విడిచిపెట్టి పని కోసం, పొట్టకూటి కోసం ఇక్కడికి వచ్చాం. ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.